అయ్యండి కరివేపాకు పొడికి కరివేపాకు కడుగుతున్నామండి. ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి, అయిపోయింది కరివేపాకు పొడి. టిఫిన్లోకి శుభ్రం కడుక్కున్నాక ఇలాగ ఆరబెట్టుకోవాలండి. నీడన ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదండి. ₹20 కరివేపాకు అండి ఇది. అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చు కదండి, కొంచెం కొంచెమే చేస్తానండి. ఇదిగోండి ఇలాగా మొత్తం ఆరిపోవాలి, చెమ్మ లేకుండా మొత్తం అంతా ఆరాలండి. మొత్తం డ్రై అయిపోవాలండి ఇలాగా, చెమ్మ లేకుండా అసలు. లేకపోతే నిలవ ఉండదండి, పొడి చేస్తాం కదా, చెమ్మ ఉంటే నిలవ ఉండదండి. క్లాత్తో కూడా కొంచెం చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. ఎక్కడైనా కొంచెం చెమ్మ ఏమైనా ఉంటే మొత్తం ఆరిపోద్దండి. కొంచెం పొడి క్లాత్తో తుడుచుకోవాలి. చేసాము. కరివేపాకు పొడికండి ఆయిల్ కొంచెం వేసుకోవాలి, అన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు అండి, బాగా వేపుకోవాలి. మినప్పప్పు అండి, ధనియాలు, జీలకర్ర అండి, చింతపండు అండి, బాగా వేగిపోయేవాళ్ళండి. బాగా ఇవన్నీ చెమ్మ తగలకూడదు. నువ్వులండి, ఎండుమిరపకాయలండి, మొత్తం అన్నీ వేగిపోయినాయండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకుందండి. ఆరబెట్టుకున్న కరివేపాకు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుందామండి, వేసుకోవాలి. చెమ్మ లేకుండా, పచ్చివాసన లేకుండా వేసుకోవాలండి. మా పిల్లలు జుట్టు చూపిద్దామంటే ఒప్పుకోవట్లేదండి, వీడియోలో చూపిద్దామంటే.
మా పెద్దమ్మాయి జుట్టు లాంగ్ ఉంటుంది, ఇదేనండి కరివేపాకే. నాది కూడా పొడవగానే ఉండేది, ఊడిపోయిందండి. పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం హెయిర్ వీక్ అయిపోద్ది కదా, ఊడిపోయింది. చిన్నమ్మాయి పొడుగు లేకపోయినా లావుగా ఉంటుందండి. కరివేపాకు వేపుతుంటే మంచి అరోమా వస్తుందండి, స్మెల్ బాగుంది. ఇలాగా మొత్తం తడి లేకుండా పచ్చి లేకుండా మొత్తం వేగిపోవాలండి, ఇంకా వేగాలి. వేగిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేగక ముందు బోల్డ్ ఉందండి, వేగిన తర్వాత చూడండి ఎంత అయిందో. చల్లారిన తర్వాత మిక్సీ పడతానండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు తొక్క ఒలుచుకుని కొన్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసానండి, పచ్చివే. మిక్సీ పట్టుకుందామండి. ఉప్పు అండి, ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇదిగో నలిగిపోయింది, వేడిగా ఉంది అందుకే సీసాలోకి వేయట్లేదండి. కొంచెం చల్లారిన తర్వాత సీసాలోకి ఎత్తి పెడతాను. బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుందండి. ఎలా ఉందమ్మా? బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పు, బాగుందా బాలేదా? బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి టేస్టీ కరివేపాకు పొడి అయిపోయింది, రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.